వాక్యాన్ని వాడు ఆయుధంగా చేసుకొని, మనకి వాక్యం ఎలాగో ఆయుధమో అలాగా వాక్యాన్ని వాడు ఆయుధంగా చేసుకొని వక్రీకరించి చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. యూట్యూబ్లో హడావుడిగా కనపడుతున్న వాటన్నిటినీ దయచేసి మీరు గుడ్డిగా నమ్మి బోల్తా పడొద్దు. ఏదో ఒక సహవాసానికి అంటుకట్టబడి ఒక సంఘానికి నమ్మకంగా ఉండి ఒక ఉపదేశ క్రమంలో ఎదగండి, ఒక దగ్గర నాటబడండి. నాలుగిటి మీద కాళ్ళు వేయకండి. ఎటూ కాకుండా అయిపోద్ది భక్తి. ఒక నాయకుడిని ఎంపిక చేసుకొని, ఒక భక్తి మార్గాన్ని ఎంపిక చేసుకొని, ఒక క్రమాన్ని, ఒక ఆత్మీయతను అనుసరించి క్రమంగా ఎదగండి. కృతార్థులు అవుతారు, పరిపూర్ణులు అవుతారు, ప్రయోజకులు అవుతారు, దేవుని పాత్రలు అవుతారు. ఎంతమందికి అర్థమైంది? రైట్. వాడి ఆయుధంలో మొట్టమొదటిది వాక్యం, రెండవది అవిశ్వాసం. మన అవిశ్వాసం, మన అనుమానమే సాతానుకు ఆయుధం. మూడవది సోమరితనం. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసినా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా, ఇంకా ఇదేని నిర్లక్ష్యం చేసినా సోమరితనాన్ని బట్టే. కాబట్టి సోమరితనం కూడా మనకు ఒక పెద్ద నష్టం. వాడి ఆయుధం. అన్నిటికీ వాడు సోమరితనాన్ని రెచ్చగొడతా ఉంటాడు. ప్రార్థన చేయాలని ఆత్మ చెప్పిద్ది, శరీరాన్ని ఏమంటాడు తెలుసా? చేతుగాలిలే కాస్త రెస్ట్ తీసుకో, అలసిపోయావు, కాస్త పండుకో, అసలు చాలా కష్టపడ్డావు, అసలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు, కాస్త నిద్రపో, నిద్ర లేకపోతే ఎట్టా, ఆరోగ్యం చెడిపో, నిద్రపో, తర్వాత చేద్దుగానిలే. వాడు ఏ వద్దన్నాడు సైతాను, తర్వాత అంటాడు. వాక్యం చదువుదామా, తర్వాత. రక్షణ బాప్తీసం పొందుదామా, అయ్యో పొందకపోతే ఎట్టా, నరకానికి పోము, పొందకపోతే పొందితేనేగా పరలోకం, పొందుతుగానిలే, తర్వాత. మందిరానికి వెళ్దామా, తర్వాత. పరిచర్య చేద్దామా, తర్వాత. సువార్త చెబుదామా, తర్వాత. అందుబాటులోకి ఒక ఆత్మ వచ్చింది, దేవుని గురించి పరిచయం చేద్దామా, చేద్దుగానిలే. డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, చిన్న చిన్నగా చెబుతుగానిలే, తర్వాత. నువ్వు చెప్పేటప్పుడు వాడు చస్తాడు కూడా. వాడు చచ్చి సమాధి కర్కానికి పోయి, ప్రభువా ఈ బిడ్డకి చెప్పాలని ఎన్నోసార్లు నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పలేకపోయాను ప్రభువా అంటే, వాగులో దూకపోయా నిద్రమోహడా అంటాడు ఆయన. ఏం చేస్తాం మరి? చెప్పాలి కదరా, నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పంపించానరా నీ ముందుకి, ఎందుకు చెప్పలేదురా నువ్వు? చెబుదాం అనుకున్నాలే ప్రభా, తర్వాత. మారదాం, తర్వాత. రక్షణ పొందుదాం, తర్వాత. ప్రార్థన చేద్దాం, తర్వాత. వాక్యం చదువుదాం, తర్వాత. సేవ చేద్దాం, తర్వాత. దేవుని కొరకు ఇద్దాం, ఇప్పుడే కాదు, ఇప్పుడేగా డబ్బులు వస్తుంది మనకి, తర్వాత 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 తర్వాత. అన్నిట్లో వాడు తర్వాత అని ఎక్కడ ఉన్న గొంగళి అక్కడన్నాడు కూర్చోబెడతాడు వాడు. కాబట్టి నేను చెప్తున్నాను, సోమరితనంగా తురుగుదనం ఉండాలి ఎప్పటిదప్పుడే. స్తోత్రం. అందుకే అన్నాడు, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నాతో ఉండేవాళ్ళు అనుకుంటారు, నేను ఏదన్నా పని చెప్పి వెంటనే కావాలంట. వాళ్ళు నాకు వెళ్ళి ఒకసారి చూసి మనసులో అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారో కూడా నాకు తెలుసు. చాలా మనతో వచ్చిన చిక్కల్లా అయితేనప్పా, చెబుతాడు వెంటనే కావాలంటాడు, చెబుతాడు ఇప్పుడే అవకాశం ఉంటే ఇప్పుడే అంటాడు. ఎందుకు? కొన్నిసార్లు ఆలస్యం అమృతం అయితే, కొన్నిసార్లు ఆలస్యం విషమైద్ది. అందుకని నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అన్నట్టు ఎప్పుడైనా సరే ఇప్పుడే అయిపోవాలని అట్లా ఉరికిచ్చి పని చేయబట్టే కాస్త పని జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేద్దాం చూద్దాం తర్వాత అని ఆడు చెప్పిన మాటిని తాలింపులు వేసుకుంటూ కూర్చుంటే ఆడో ఉండేది వ్యవహారం. చురుకు కొన్నిట్లో చురుగ్గా స్పందించాలి, కొన్నిటికి సంయమనం పాటించాలి. ఎంతమందికి అర్థమైంది? ఈ మూడు వాడి ఆయుధాలు, మనం ఇచ్చే ఆయుధాలు. నాలుగవది వాడి ఆయుధం మోసగించటం అనేది మొన్న శుక్రవారం చెప్పాను, నిన్న కాక మొన్న. మోసగించటం వాడి ఆయుధం. మోసపోవటం మనం చేస్తున్నాం. కొంతమంది ఏమంటారో తెలుసా? మోసపోయాను అన్నయ్య, మోసపోయాను బెదరో అంటారు. మోసపోయినోడి మీద జాలి కలిగిద్ది నిజమే, కానీ కొన్నిసార్లు కోపం కూడా వచ్చింది. ఎందుకు మోసపోయావు?
కొంతమంది మోసపోయాను డాడీ అంటే, ఎందుకు మోసపోయావురా అంటాడు డాడీ. నా ప్రశ్న ఏంటంటే, అసలు మోసపోవటం అనేది ఎందుకు జరిగింది ఒక మనిషి? 3 కారణాలను బట్టి జరిగితే నేను శుక్రవారం చెప్పాను. మొట్టమొదటిది, అజ్ఞానం అమాయకత్వాన్ని బట్టి మోసపోతారు. రెండవది, నిర్లక్ష్యాన్ని బట్టి మోసపోతారు. మూడవది, దురాశను బట్టి మోసపోతారు. అమాయకంగా ఫేస్ పెట్టి మోసపోయాను అంటే దేవుడు సరేలే అంటాడు అనుకోవద్దు. ఆ మోసపోవడానికి ఏది కారణమో దేవుడికి తెలుసు. కాబట్టి అజ్ఞానంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, దురాశకు లోను కాకూడదు. ఇంకా ఉన్నాయి మోసపోవడానికి కారణాలు. గర్వం కూడా మోసపోవడానికి కారణం. గర్వించిన వారు తమకు తెలియకుండా తమను తామే నాశనం చేసుకుంటారు. సాతాను మోసంలో పడిపోతారు గర్వహృదయులు. ఇట్లాగా అసలు మోసగించబడటానికి కారణాలు ఏంటంటే 4 సంగతులు చెప్పా. ఎందుకు చెప్పు తమ్ముడు? 1, అజ్ఞానం. 2, నిర్లక్ష్యం. 3, దురాశ. 4, గర్వం. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే శుక్రవారం వాక్యం ఏనండి, అర్థమైద్ది. ఇప్పుడు ఇంకొకటి చెబుతా, అది చెప్పి ముగిస్తా. అమ్మయ్య, ఇప్పుడు వచ్చే పాయింట్కి దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం అసలు వాడి సరుకంతా బయట వేయాలని ఫిక్స్ అయ్యా, అందుకే చెబుతున్నా రోజు. వాటిల్లో ఒకటి బుద్ధిహీనత, ఇంకొకటి బుద్ధిహీనత. అంటే బుద్ధిమంతులే కానీ బుద్ధి ఉంటుంది కానీ హీన దశలో ఉంటుంది. బుద్ధిహీనత కూడా, మన బుద్ధిహీనత, బలహీనత సాతానుకు ఒక ఆయుధము అని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దీని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ బుద్ధిహీనత గురించి, బుక్కావాని తయంలో చచ్చిన ఈగలు పడితే అది కంపు కొట్టిద్ది అన్నట్టుగా, కొంచెము బుద్ధిహీనత ఉంటే అది జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టును అని త్రాసులో అంట 10 కేజీలు ఘనత 10 కేజీల జ్ఞానం పెట్టి ఒక పక్క త్రాసులో. త్రాసు అంటే తెలుసమ్మా? త్రాసుపాము కాదు, తక్కెట. త్రాసు అనగా నేను త్రాసుపాము అనుకుంటారు, అందుకని అమ్మ తక్కెట. ఓకే, తక్కెడలో ఒక పక్క 10 కేజీల జ్ఞానం 10 కేజీల ఘనత పెట్టి ఒక 50 గ్రాములు బుద్ధిహీనత పెడితే చాలంటే ఇటు పక్క. బుద్ధిహీనత ఎంత? 50 గ్రాములు. జ్ఞానం ఎంత? 10 కేజీలు. ఘనత ఎంత? 10 కేజీలు. ఈ రెండు 20 కేజీలు, 50 గ్రాములు. ఇప్పుడు ఏది దేని తేలగొట్టిద్ది? ఇప్పుడు ఇదిగో నా ఎడమ చేతిలోనేమో 50 గ్రాముల బుద్ధిహీనత ఉందండి. నా కుడి చేతిలోనేమో మొత్తం 20 కేజీల జ్ఞానము ఘనత రెండు ఉన్నాయి. 20 కేజీలు బరువు ఎక్కువ, 50 గ్రాములు బరువు ఎక్కువ? అబ్బాయి అందరూ చెప్పండి. అప్పుడు ఈ వెయిట్ దెబ్బకి, ఈ కుడి చేతిలో ఉన్న జ్ఞానము ఘనత వెయిట్ దెబ్బకి బుద్ధిహీనత తేలిపోవాలి, అవునా? కానీ బుద్ధిహీనత అట్ట కాదంట. 20 కేజీలు కాదు, 100 కేజీలు వేసిన ఇది జ్ఞానము ఘనత, ఇటుపక్క 50 గ్రాముల బుద్ధిహీనత అట్ట వేయి తలికే ఇది లేచిద్దంట పైకి. అంటే బుద్ధిహీనత అనే దాని యొక్క వెయిట్ అంత. ఏమన్నా అర్థమైందా మీకు? ఏది బరువు ఎక్కువ అంటే బుద్ధిహీనతే బరువు ఎక్కువ. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతో మంచిగా జ్ఞానంగా చక్కగా బతికి మంచి పేరును ఘనతను సంపాదించి కూడా తన బ్రతుకు మొత్తంలో ఒక్క బుద్ధిహీనమైన పని చేశాడు అనుకో, ఏం బతికినా ఇదిగో ఎంత చేసినా ఎంత ఘనత పొందినా అదొక్కటి చేయకపోతే బాగుండేది. ఆ ఒక్క చోట తేడా పడ్డాడు, ఒక్కటి బుద్ధిహీనమైన పని చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడని ఆ ఒక్కటే అంట. కర్చీఫ్ మొత్తం తెల్లగా ఉండొచ్చు, కానీ మధ్యలో పెన్నుతో ఒక చిన్న డాట్ పెట్టాను అనుకో, అప్పుడు మీకేం కనపడిద్ది? ఈ తెల్లని కర్చీఫ్కి మధ్యలో చుక్క పెట్టాను అనుకో పెన్నుతో, ఏం కనపడిద్ది? చుక్క కనపడిద్దా? చూద్దాం అసలు మీకేం కనపడిద్దా. ఇప్పుడేం కనపడుతుంది? పెద్దగా చెప్పండి.
ఇప్పుడు ఏం కనపడుతుంది? చూసారా, చుక్క కనపడుతుంది అన్నారు, చుట్టూ తెలుపు కనపడలేదా? చుట్టూ తెలుపు కనపడలేదా? కనపడుతుందా కనపడలేదా? మరి చుక్క కనపడుతుంది అన్నావు ఏంది? అదిగో చూసా, మరి హైలైట్ అవుతుందంట చుక్క. బుద్ధిహీనత ఇంత పెద్ద వైట్ను కూడా డ్యామేజ్ చేసిందన్నమాట. బుద్ధిహీనత ఒక చిన్న చుక్క లాంటిదే, కానీ ఆ చిన్న చుక్క లాంటి బుద్ధిహీనతను మనం కానీ చోటిస్తే ఇంత పెద్ద తెలుపుని కూడా అది దెబ్బ కొట్టిద్ది. ఇప్పుడు అర్థమైంది మీకు, అవునా? ఇక నువ్వు ఎన్నన్నా చెప్పు, అంతా బాగానే ఉంది, కానీ అలా ఒక్కటేనండి. ఇప్పుడు దావీదు గొప్పోడే కాదంటల్లా, మరి బత్షెబా అంటాడు. సంసోను గొప్పోడేనండి కాదంటల్లా, మరి దెలీలా అంటాడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? చంపాడండి, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు కాదని అంటల్లా. సింహాన్ని చీల్చాడు కాదంటల్లా. 300 నక్కలు ఒక్క రాత్రిలో పట్టుకున్నాడు కాదంటల్లా. ఫిలిస్తీన్లు 30 తిప్పలు పెట్టి 30 చెరువులు నీళ్లు దాయించాడు కాదంటల్లా, మరి దెలీలా అంటాడు. దావీదు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు, సౌలుని గెలిచాడు, లేకపోతే గొల్యాతును కొట్టాడు. అబ్బో పెద్ద పండితుడు, సంగీతకారుడు, మంచి సింగరు, రచయిత, దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధవీరుడు, శూరుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని టైటిల్ పొందినోడు, అన్నీ బాగున్నాయి. మరి బత్షెబా, మరి ఆమె సంగతి ఏంది అంటే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై చెప్తున్న మాట ఏమిటంటే, అరే బాబు, కొంచెము బుద్ధిహీనత ఎంత గొప్ప ఘనతని, జ్ఞానాన్ని కూడా తేలగొట్టింది నాయనా. ఘనత కంటే కూడా, జ్ఞానం కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉండేది బుద్ధిహీనత. దానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అన్నాడు. అందుకే మనం బుద్ధిహీనం కాకుండా బుద్ధిమంతులమై ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడగాలి, దేవా నాకు బుద్ధిని దయచేయము, జ్ఞానము దయచేయము, నాలో ఉన్న బుద్ధిహీనత బలహీనత తొలగించుమని దేవుని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బుద్ధిహీనత, మన బలహీనత, ఇంకొక రకంగా చెప్పాలంటే మన తెలివి తక్కువ తనం వాడికి ఆయుధం. అజ్ఞానం ఒక ఆయుధం. సంబంధిత అంశాలను గురించిన సబ్జెక్టు మనకి లేకపోవడం సైతానికి ఒక ఆయుధం అయితే, తెలిసి కూడా కొన్నిసార్లు మన తెలివి తక్కువతనంతో మనం చేసే పనులు సైతాను గడికి ఆయుధాలు అవుతాయి. వాటినే తీసుకొని దరివేస్తుంటాడు మనకోడు. ఏం చెప్పాను? మన తెలివి తక్కువతనము వాడికి ఒక ఆయుధంగా మారిద్ది అని చెప్పాను నేను. అందుకే మీరు చురుకుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తెలివి తక్కువతనంతో ఉండొద్దు, చురుగ్గా ఉండండి అని. ఇప్పుడు తెలివి తక్కువతనం ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సైతాను గాడికి మన మీద అధికారం ఇచ్చాడా, లేకపోతే మనకి సైతాను మీద అధికారం ఇచ్చాడా? సరిగ్గా చెప్పాలి మీరు. డౌట్ లేదుగా? ఎక్కడుంది బైబిల్లో? మీరు అందరూ చెప్పారు మనకు సైతాను మీద అధికారం ఇచ్చాడు, కానీ వాడికి మన మీద అధికారము లేదు అని చెప్పేశారు మీరు. అది ఎక్కడుంది అంటే మీరు కరెక్ట్గానే చెప్పారు. బైబిల్లో అనేక చోట్ల వాడి మీద, వాడి శక్తుల మీద, వాడి దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందంటే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయనను నమ్మి ఎప్పుడైతే ఆయనకి చెందిన వారం అయ్యామో అప్పుడు మనం దేవుని కుమారులము కుమార్తెలముగా గుర్తించబడ్డాం. అప్పుడు దైవ కుమారుడుకున్న అధికారము మనకు కూడా అనుగ్రహించబడింది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. దయ్యాలు మిమ్మల్ని వెళ్ళగొడతాయి అన్నాడా? మీరు దయ్యాలను వెళ్ళగొడతారు అన్నాడు. మార్కు సువార్త 16:17, మార్కు సువార్త 3:13, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం
ఈ రిఫరెన్స్ అన్నిటిలో శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చినట్టు దేవుడు మాట్లాడాడు. గట్టిగా కొడితే గట్టి కొట్టు, నీకు అర్థమైతే గట్టి కొట్టు.